హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 486 పాయింట్స్ గెయిన్ అయి 65,205 పాయింట్స్ గెయిన్ అయితే నిఫ్టీ 141 పాయింట్స్ గెయిన్ అయి 19,330 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 427 పాయింట్స్ గెయిన్ అయి 45,174 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు యూజువల్ గా మనకంతా పాజిటివ్ గానే కనిపిస్తుంది. టుమారో లేదు అనే విధంగా మొత్తం ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్తాం. స్టాక్ మార్కెట్ అంటే ద బెస్ట్ అనుకుంటూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్ ఒక విధానానికి కొంత అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పర్టికులర్ గా లాస్ట్ 4 days నుంచి మార్కెట్ ర్యాలీ మీన్స్ 4 days అంటే లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ ర్యాలీ అవుతున్న విధానానికి కొంత పుల్ బ్యాక్ ఒక నీడ్ అయితే ఉంది. సో ఏది కూడా ఏ కన్స్ట్రక్షన్ కూడా ఒక వితౌట్ ఏ బేస్ ఏదైతే మనకి ఒక హై లెవెల్లో మనం కన్స్ట్రక్ట్ చేసినా అది సస్టైన్ అవ్వదు. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా మార్కెట్ ర్యాలీ అవుతుండడం బ్యాక్ అండ్ ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ ని బట్టి మనం ఎలా అలర్ట్ అవ్వాలనేది కూడా మాట్లాడుకుందాం. బట్ దాని అన్నిటికంటే ముందు ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ గమనించారా? ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ అప్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ర్యాలీ అవుతున్నప్పుడు ఇవాళ చాలా కామెంట్స్ వచ్చాయి. ఎలా మీరు 19,340 లెవెల్ ని చెప్పారు? బికాస్ స్టార్టింగ్ సెషన్ లో మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు తీసుకున్న రెసిస్టెన్స్ అదే, ఫాలో అగైన్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా 19,340 లెవెల్స్ దగ్గరే మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. ప్రీవియస్ గా ఇప్పుడు లెవెల్స్ కి ఈ లెవెల్స్ కి మార్కెట్ రాలేదు కదా, అండ్ ఎక్కడ కూడా 19,340 రెసిస్టెన్స్ అనే డేటా పాయింట్ లేదు. మరి మీరు ఎలా చెప్పారంటున్నారు? ఫ్రెండ్స్, సీక్రెట్ గా మెయింటైన్ చేసే ఎలిమెంట్ ఏదీ లేదు. నేను పర్సనల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా డ్రా చేస్తాను అండ్ బిగినర్స్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా ఈ 2 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెకండ్ ఛానల్ కి వెళ్ళి కొంత స్క్రోల్ చేస్తూ ఉన్నారంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మై ట్రేడింగ్ సీక్రెట్స్ రివీల్డ్ అని అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్ ని ఎలా అవాయిడ్ చేయాలనే 2 వీడియోస్ ని మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. సో యూజువల్ గా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అంటే మనకి ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ని బట్టి మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఎక్కడ వస్తాయని బట్టి దాన్ని బట్టి మనం డ్రా చేయడం కాదు. పివోట్ పాయింట్స్ అని కూడా ఉంటాయి. మార్కెట్ డేటా పాయింట్స్ ని బట్టి ప్రొజెక్షన్స్ ని బట్టి ఆ పాయింట్స్ మనకి అలైన్ అవుతూ ఉంటాయి చార్ట్స్ పైన. నేను దాన్ని బేస్ చేసుకొని కూడా చార్ట్స్ పైన లెవెల్స్ ని డ్రా చేస్తుంటాను. ఈవెన్ ఆ పివోట్ లెవెల్స్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ కూడా నేను ఆ వీడియోస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ జోన్ కానీ ఒకవేళ క్రాస్ అయితే నెక్స్ట్ ఇంకొక 100 పాయింట్స్ వరకు కూడా 19,440 వరకు కూడా మార్కెట్ లో మూవ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. కానీ పర్సనల్ గా నాకు కొంత కంఫర్ట్ అనిపించట్లేదు మార్కెట్ ఇంతలా ర్యాలీ అవుతుంది. ప్రీవియస్ గా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీనికి ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ లో ఉన్న డేటా పాయింట్స్ ని ఒకసారి డైలీ చార్ట్ లోకి వెళ్దాం అండ్ లెవెల్స్ ని హైడ్ చేస్తూ రీసెంట్ గా ఉంటున్న క్యాండిల్స్ ఒక ప్రైస్ యాక్షన్ ని గమనించండి. లాస్ట్ 4 క్యాండిల్స్ ప్రతి క్యాండిల్ లోను గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ అయ్యాక కూడా ఒక స్ట్రాంగ్ బాడీతోనే క్యాండిల్స్ క్లోజ్ అవుతూనే వచ్చాయి. అన్లెస్ ఏదైనా ఒక స్ట్రాంగ్ గ్లోబల్ ఫ్యాక్టర్ ఆ డొమెస్టిక్ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంటే తప్పించి ఇంత స్ట్రాంగ్ ర్యాలీ విత్ ఇన్ ద షార్ట్ టైం మార్కెట్ వెళ్తూ ఉండడం ఎంటైర్ మార్కెట్ లో ఉంటున్న టెక్నికాలిటీస్ అన్నిటిని కూడా ఓవర్ బాట్ జోన్ లోకి మూవ్ చేసింది. మీరు గమనించండి, హవర్లీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి RSI 90 అరౌండ్ ఉంటది ఓవర్ బాట్ జోన్ లో. అండ్ యూజువల్ గా PCR పుట్ కాల్ రేషియో ఉంటుందా, అది నార్మల్ కేసెస్ లో 0.7 కి వెళ్తే ఆ టైంలో మార్కెట్ బాగా పడిపోతున్నట్టు, 0.7 వరకు వెళ్ళి 0.6 వరకు వెళ్ళిందంటే రివర్సల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అలా పెరుగుతూ 1.2 1.3 దగ్గరికి వస్తే ఎక్కువగా ఓవర్ బాట్ అయిపోయినట్టు, మోస్ట్ పాసిబుల్ ఒక రివర్సల్ కోసం మార్కెట్ చూస్తున్నట్టు. కానీ రీసెంట్ టైమ్స్ లో 1.2 కాదు, 1.3 కాదు, ఏకంగా ఇవాళ 1.6 వరకు కూడా PCR మనకి నమోదైంది. 1.6 వరకు వెళ్ళి కొంత కూల్ అయింది కదా, ఒక పాయింట్ లో మార్కెట్ కొంత ఫాల్ అయిందా, ఆ టైంలో 1.5 అరౌండ్ PCR మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ జోన్. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ డేటాలో కూడా మీరు గమనిస్తే నెట్ లాంగ్ పొజిషన్స్ 69% దగ్గరగా క్యారీ అవుతున్నాయి FISవి. అండ్ ఈవెన్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లోని FIS ఆల్మోస్ట్ ఒక 20,000 crores దగ్గరగా మార్కెట్ లో ఇన్ఫ్యూజ్ చేశారు. ఈ డేటా పాయింట్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక ఎక్సైట్మెంట్ ని ఇండికేట్ చేస్తున్నాయి. మార్కెట్ లో ఎప్పుడైతే ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంటుందో కొంత పుల్ బ్యాక్ కూడా ఉంటది. అంటే దాని అర్థం ఇప్పుడు మీరు మార్కెట్ పడుతుంది, బేరిష్ గా ఉంటున్నాను అని చెప్తున్నారా? సో ప్రీవియస్ డేస్ నుంచి బులిష్ వ్యూ అంటున్నా, మీరు ఇప్పుడు బేరిష్ గా టర్న్ అయ్యారంటే నేను మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతూ 18,800 to 18,700 ఆ 100 పాయింట్ జోన్ బ్రేక్ చేసి బిలో సస్టైన్ అవ్వకుండా నా వ్యూ ని బేరిష్ గా మార్చుకోను. స్టిల్ ఇప్పటికీ బులిష్ వ్యూ నే క్యారీ చేస్తున్నాను అండ్ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడే నేను పాజిటివ్ గా ట్రేడ్ చేస్తాను. కానీ స్టాప్ లాస్ ని మాత్రం నెక్స్ట్ ఉంటున్న రెసిస్టెన్స్ దగ్గర లేకపోతే ఉంటున్న ఇంపార్టెంట్ ప్రైస్ పాయింట్స్ దగ్గర నేను ఖచ్చితంగా ప్లేస్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ అంది, ఇందాక మాట్లాడుకున్న RSI ఓవర్ బాట్ కానీ PCR జోన్, ఎక్స్ట్రీమ్ PCR జోన్స్ ఆర్ ఓవర్ నెట్ లాంగ్ పొజిషన్స్ కానీ ఉంటున్నప్పుడు ఏ మాత్రం మార్కెట్ లో ఒక స్మాల్ డిసప్పాయింట్మెంట్ ఆర్ ఒక స్మాల్ పుల్ బ్యాక్ డ్యూ టు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నా అది ఒక సిగ్నిఫికెంట్ గా ఉంటది, ఒక చిన్నగా అయితే ఉండదు. ఇన్ఫాక్ట్ ఇవాళ మీరు గమనించండి, 340 వరకు వెళ్ళిన మార్కెట్ ఫాలో అవుతూ నియర్లీ 19,244 to 50 వరకు కూడా ఫాల్ అయింది. ఒక 100 పాయింట్ ఫాల్ మనకు కనిపించింది. ఇలాంటి కేసులో ఒకవేళ బులిష్ గా ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు ఒక లెవెల్ క్రాస్ అయ్యాక ఆ లెవెల్ బిలో డెఫినెట్లీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ని, ఇలా ఎక్స్ట్రీమ్ జోన్స్ కు వెళ్ళినప్పుడు మాత్రం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయాలి. కాబట్టి ఒక అలర్ట్ లా చెప్తున్నాను, మార్కెట్ బాగా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో అలా నేకెడ్ గా ఇది వదిలేదు. లైక్ కాల్స్ బై చేసి అలా వదిలేయడం, లేకపోతే పుట్స్ ని సెల్ చేసి అలా వదిలేయడం, అలా చేయొద్దు. స్టాప్ లాస్ ని ఇంట్రాడే బేసిస్ లోనే మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయండి. ఎక్స్ట్రీమ్ జోన్స్ లో ఉన్న పుల్ బ్యాక్ కి పాసిబిలిటీ
ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ని గమనిస్తే ఈ వీక్ మనకి ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వస్తుంది అండ్ ఫ్రైడే జాబ్స్ డేటా అప్డేట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, బికాస్ వీటి కారణంగానే ఎకానమీ ఎలా ఉందన్న ఇండికేషన్ మనకి అర్థమవుతుంది. యూఎస్ ఎకానమీ, మన ఎకానమీ కాదు, యూఎస్ ఎకానమీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇవాళ మనకి యూఎస్ మార్కెట్స్ కేవలం హాఫ్ డేనే ఉంటాయి అండ్ ట్యూస్డే మీన్స్ రేపు మనకి జూలై 4th మార్కెట్స్ కంప్లీట్ గా క్లోజ్ లో ఉంటాయి. సో మోస్ట్ పాసిబుల్లీ రేపటి మార్కెట్స్ అండ్ పర్టికులర్ గా తర్వాత ట్రేడింగ్ సెషన్ లో మన మార్కెట్స్ ఎక్కువ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ లేకపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు క్లోజ్ అవుతున్నాయి మార్కెట్స్? డ్యూ టు ఇండిపెండెన్స్ డే. అండ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ ఫీడ్బ్యాక్ కావాలి. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం సెకండ్ ఛానల్లో స్ట్రాంగిల్ 2.0 రిలేటెడ్ గా ఒక కొత్త స్ట్రాటజీని 1 month బ్యాక్ మాట్లాడుకున్నాం కదా. దీన్ని ఫాలో అవుతున్న వన్ ఆఫ్ ద మన ఫ్రెండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ వన్ డైరెక్షనల్ గా వెళ్తున్నా, నేను చేస్తున్న పేపర్ ట్రేడ్ ద్వారా నాకు ఇలాంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయని తన రిలేటెడ్ గా ఉంటున్న డేటాని షేర్ చేశారు. ఒకవేళ మీరు కూడా పేపర్ ట్రేడ్ చేస్తున్నట్లయితే ఈ రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా మార్కెట్ మూవ్ అయిపోతుంది కదా. ఇలా వన్ డైరెక్షనల్ గా ఇంతలా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు రేంజ్ బౌండ్ స్ట్రాటజీ అయినా మన స్ట్రాంగిల్ 2.0 కొత్తగా రూల్స్ ని చేంజ్ చేస్తున్న 2.0 ఎలాంటి రిజల్ట్స్ ని మీకు ఇచ్చింది? బికాస్ ఒక వన్ డైరెక్షనల్ మూవ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లాస్ అవ్వాలి. అలా అవుతున్నారా? లాస్ అయ్యారా రీసెంట్ టైమ్స్ లో 2.0 ని పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళు? ఆర్ మీకు బెటర్ రిజల్ట్స్ ఏమైనా కనిపించాయా? ఒకవేళ బెటర్ రిజల్ట్స్ కనిపిస్తుంటే మీకు ఎలాంటి వ్యూ ఫామ్ అయింది ఈ 2.0 రిలేటెడ్ గా డైరెక్షనల్ మూవ్ లో మార్కెట్ ఉంటున్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బికాస్ ఆ స్ట్రాటజీ కారణంగా రేంజ్ బౌండ్ లో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనీ వస్తుంది, కానీ ఇలా డైరెక్షనల్ గా వెళ్తున్నప్పుడు ఎలాంటి ఒపీనియన్ మీకు ఫామ్ అయింది అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ సాటర్డే మన ఛానల్లో హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఒక డెడికేటెడ్ వీడియోని అప్లోడ్ చేసాం. లెంత్ చూస్తే 52 minutes ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్, ప్రతి స్టెప్ ని ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ కొనాలనుకుంటున్న వాళ్ళు, థియరిటికల్ గా కాకుండా ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ బై చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి వచ్చే ప్రతి ఒక్క ఆప్షన్ అండ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎలా బై చేయాలని ఉంటున్న ఇన్సూరెన్స్ లో టాప్ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ ని తీసుకొని కంపేర్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈవెన్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఒకవేళ తీసుకుంటున్న ఇన్సూరెన్స్ వాళ్ళకి కరెక్ట్ కాదనిపిస్తుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో ఇక్కడ చూడండి పోర్ట్ ఎగ్జిస్టింగ్ పాలసీ అని ఉందా, ఇది క్లిక్ చేసి వాళ్ళ పాత ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక కొత్త ఇన్సూరెన్స్ ని కూడా పోర్ట్ అవ్వచ్చు. సో దట్ మీకు ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేసి అండ్ ఈవెన్ కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియో ఎంతగానో హెల్ప్ అవుతుంది. కాబట్టి మీకు ఏ మాత్రం ఫ్రీ టైం ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని థాట్ మీ మైండ్ లోకి వస్తున్నా డెఫినెట్ గా ఈ వీడియోని వాచ్ చేశాక మాత్రమే ఇన్సూరెన్స్ ని తీసుకోండి. ఫస్ట్ బైబ్యాక్స్ గురించి మాట్లాడుకోవాలి. బిఎస్సి వాళ్ళు జూలై 6th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టాక్ రిలేటెడ్ గా బైబ్యాక్ ని డిక్లేర్ చేస్తారని చెప్తున్నారు. ఇది వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్. బట్ ఇంకొంత డేటాని మాట్లాడుకుంటే వీళ్ళు జూలై 6th ఇస్తున్న బైబ్యాక్ ని కన్ఫర్మ్ చేస్తున్నట్లయితే ఇది సెకండ్ బైబ్యాక్ అవుతుంది. ప్రీవియస్ గా వీళ్ళు 2019 లో 460 crores పెట్టి బైబ్యాక్ చేశారు. ఆ టైంలో వీళ్ళు ప్రకటించిన బైబ్యాక్ ప్రైస్ 680 rupees. సో ఒక మంచి ప్రైస్ ని ఆ టైంలో ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఒక మంచి ప్రైస్ ని వీళ్ళు ఆఫర్ చేశారు. ఈసారి కూడా అలాంటి ప్రైస్ ని వీళ్ళు ఆఫర్ చేస్తారని మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్. ఇవాళ స్టాక్ నియర్లీ 10% దగ్గరగా పెరిగింది. అండ్ ఇంకొక పాజిటివ్ ట్రిగ్గర్ నేను ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా గమనిస్తున్నది, వీళ్ళు ఫ్రైడే లాంచ్ చేసిన న్యూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, FNO రిలేటెడ్ గా బ్యాంక్ ఎక్స్కాన్ అండ్ సెన్సెక్స్ రిలేటెడ్ గా లాంచ్ చేసిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్. దానికి NSE వాళ్ళు ప్రీవియస్ గా కాంపిటీషన్ వచ్చారు. బ్యాంక్ నిఫ్టీని కూడా మేము థర్స్డే ఎక్స్పైరీ నుంచి ఫ్రైడే ఎక్స్పైరీకి చేంజ్ చేస్తున్నామని. కానీ రీసెంట్ డేస్ లో NSE వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉండడం కూడా BSE రిలేటెడ్ గా మనం చూడాల్సిన ఇంకొక పాజిటివ్ పాయింట్. అండ్ ఇంకా ఈ BSE రిలేటెడ్ గా ఏ పాయింట్స్ నేను ఫోకస్ చేస్తున్నాను అన్నది 10 days బ్యాక్ చేసిన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ TCS రిలేటెడ్ గా ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ మాట్లాడుకునే ముందు ఎంటైర్ IT సెక్టార్ రిలేటెడ్ గా లాస్ట్ ఒక 1 week నుంచి గమనిస్తున్నాను మల్టిపుల్ డీ రేటింగ్స్ కనిపిస్తున్నాయి ఎంటైర్ సెక్టార్ రిలేటెడ్ గా. సో నెక్స్ట్ రాబోతున్న Q1 అండ్ అలాగే Q2 నెంబర్స్ వీక్ గా ఉండనున్నాయని, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కి వీక్ గానే ఉంటాయని. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా గైడెన్స్ ని కూడా IT కంపెనీస్ లోయర్ చేస్తాయి, తగ్గిస్తాయని ఎలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బికాస్ మార్కెట్ లో ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళు అట్లీస్ట్ బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన స్టాక్స్ పెరుగుతాయి. బికాస్ ఆ నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కారణంగానే స్టాక్స్ లో పెద్ద మూవ్ మనకి కనిపించదు. అలా ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ పర్టికులర్ గా IT స్టాక్స్ రిలేటెడ్ గా అయితే Q1 అండ్ Q2 నెంబర్స్ వీక్ గా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ కంటే వీక్ గా ఉంటాయి. అండ్ వాళ్ళ గైడెన్స్ ని కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY24 రిలేటెడ్ గా తగ్గిస్తారని. అండ్ ఈవెన్ మోస్ట్ ప్రాబబుల్లీ ఈసారి TCS నెంబర్స్ తో పాటు ఒక
ఒక బైబ్యాక్ ఉంటుందని కూడా మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కేజీ బేసిన్ రిలేటెడ్ గా గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ ఉంది కదా, అదే కేజీ B6 బేసిన్ రిలేటెడ్ గా వీళ్ళు థర్డ్ క్లస్టర్ నుంచి కూడా సక్సెస్ఫుల్ గా కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారనేలా, గ్యాస్ ప్రొడక్షన్ అది స్టార్ట్ చేశారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 క్లస్టర్స్ నుంచి మీన్స్ అక్కడ 2 డివిజన్స్ నుంచి ఆల్రెడీ వాళ్ళు గ్యాస్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు థర్డ్ క్లస్టర్ నుంచి కూడా గ్యాస్ ప్రొడక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 3 గ్యాస్ క్లస్టర్స్ ఇప్పుడు కమర్షియల్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన థర్డ్ ది, అంతకు ముందు 2 మొత్తం కలిపితేనే ఇండియాకి సంబంధించిన ఆల్మోస్ట్ 15% ఆఫ్ ద గ్యాస్ నీడ్స్ ని, ఈ గ్యాస్ ఒక అవసరాలని 3 క్లస్టర్స్ సర్వ్ చేస్తాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కేజీ D6 బేసిన్ రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళకి 66.67% దగ్గరగా ఓనర్షిప్ ఉంది. వెరస్ బీపీ వాళ్ళకి, బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళకి రెస్ట్ ఉంటున్న 33.33% దగ్గరగా ఓనర్షిప్ ఉంది. సో ఓవరాల్ ఇలా థర్డ్ క్లస్టర్ ని కమర్షియల్ గా ప్రొడక్షన్ లోకి తీసుకొచ్చారు అండ్ బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి స్టాక్ మూవ్ అయింది. బట్ కేవలం ఈ గ్యాస్, ఆయిల్, కెమికల్ ఈ బిజినెస్ కాదు, వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రీవియస్ గా చేశారు. ఆల్రెడీ హ్యూజ్ క్యాపెక్స్ జరిగింది అక్కడ. వాటి రిలేటెడ్ గా మానిటైజేషన్ ఎప్పుడైతే మనకి బిగిన్ అవుతుందో ఆ టైమ్స్ లోనే రిలయన్స్ రిలేటెడ్ గా ఉంటున్న పొటెన్షియల్ అనేది అన్లాక్ అవుతుంది. ఇప్పటి వరకు ఉంటున్న గ్రోత్ ఇంజన్స్ ని మనం గమనిస్తే రీటైల్ సెగ్మెంట్ ఒక స్ట్రాంగ్ గ్రోత్ ని నమోదు చేస్తూ వచ్చింది. ఈవెన్ జియో కూడా సక్సెస్ఫుల్ గానే ఎంటైర్ ఇండస్ట్రీ, డిజిటల్ ఇండస్ట్రీని లీడ్ చేస్తూనే వస్తుంది. అండ్ ఈవెన్ ఇన్ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లో కూడా వేరియస్ మల్టిపుల్ డివిజన్స్ ఉన్నాయి ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లో. అందులో మోస్ట్ ఆఫ్ ద డివిజన్స్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ ని పీక్ లోనే మెయింటైన్ చేస్తూ గుడ్ ప్రాఫిటబిలిటీని అక్కడ కూడా చూస్తున్నారు. కానీ ఇక్కడ మనకి మన నెంబర్స్ లో ఇంక్లూడ్ అవ్వని ఒకే ఒక డివిజన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి వీళ్ళు ఎర్న్ చేయాలనుకుంటున్న సెగ్మెంట్ ఆర్ స్కేలింగ్ ఎంత అని అది ఎప్పుడైతే మార్కెట్ కి అర్థం అవుతుందో ఆ టైమ్స్ లో రిలయన్స్ రిలేటెడ్ గా రేటింగ్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందనేది పర్సనల్ గా నా ఒపీనియన్. సో రిలయన్స్ రిలేటెడ్ గా ఏదైనా ఒక బిగ్ ట్రిగ్గర్ వెయిట్ చేస్తుంది అంటే అది వీళ్ళు చేసిన క్యాపెక్స్, ఆల్రెడీ చేసిన క్యాపెక్స్ రిలేటెడ్ గా రావాల్సిన ఎర్నింగ్ ఎస్టిమేట్స్ ఆర్ స్కేలింగ్ ఎంత వరకు వీళ్ళు చేసుకొని నెంబర్స్ లోకి తీసుకురాగలరని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు అండ్ ఇయర్లీ కూడా ఎటువంటి యాన్యువల్ ఫీ లేని లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేసిన వాళ్ళలో ఈ మధ్య కాలంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, బికాస్ వాళ్ళు ఎక్కువ రివార్డ్స్ ఇస్తున్నారు. మూవీ టికెట్స్ రిలేటెడ్ గా, ఎయిర్పోర్ట్ లాంచెస్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ఉన్నాయని. కానీ అందులో ఒక కార్డ్ కాదు, టోటలీ 4 కార్డ్స్ ఉన్నాయి. మిలీనియా, క్లాసిక్, సెలెక్ట్ అండ్ వెల్త్. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్న క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ముందు ఈ 4 కార్డ్స్ ని కంపేర్ చేసి, అండ్ ఈ 4 కార్డ్స్ నే కాదు, ఈ 4 కార్డ్స్ ని వివిధ క్రెడిట్ కార్డ్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇతర కార్డ్స్ తో కూడా కంపేర్ చేసి మీకే క్రెడిట్ కార్డ్ సూట్ అవుతుందో ఆ క్రెడిట్ కార్డ్ ని మాత్రమే అప్లై చేయండి. ఇలా మీరు కంపేర్ చేసుకోవడానికి కావాల్సిన పూర్తి వివరాలతో నా PDF కాపీ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి కావాల్సిన ఆన్లైన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అది క్లిక్ చేసి మీ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ని ఫిల్ మీ అడ్రస్ కి సెండ్ చేస్తారు. అలా అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి. వచ్చిన అప్డేట్ ని డైరెక్ట్ గా చెప్తే మేబీ మీకు క్లియర్ గా అర్థం అవుదేమో. కాబట్టి వీళ్ళ బిజినెస్ అండ్ వీళ్ళ కాంపిటీషన్ గురించి మొదట మాట్లాడుకుందాం. ఈ గుజరాత్ గ్యాస్ అనేది ఒక గవర్నమెంట్ కంపెనీ. వీళ్ళు ఇండియాలో నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తూ ఉంటారు. పర్టికులర్ గా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ CNG అండ్ ఈవెన్ పైప్డ్ నేచురల్ గ్యాస్ PNG సెగ్మెంట్స్ రిలేటెడ్ గా డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ సెగ్మెంట్స్ లో వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటారు. సో వీళ్ళది నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా లింక్ అవుతున్న బిజినెస్. సో ఈ నేచురల్ గ్యాస్, ఈ LNG ని యూజ్ చేయాలంటే, ఎక్కువ కంపెనీస్ యూజ్ చేయాలంటే అది ఒక కాంపిటేటివ్ ప్రైస్ అయి ఉండాలి. కానీ ఈ LNG కి, నేచురల్ గ్యాస్ కి ప్రోపేన్ అనేది ఒక కాంపిటీషన్. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎలా జరిగిందంటే నేచురల్ గ్యాస్ ప్రైజెస్ ఏమో, LNG ప్రైజెస్ ఏమో 38 రూపీస్ 60 పైస్ పర్ SCM ఉంటే ఈ ప్రోపేన్ ప్రైజెస్, గ్లోబల్ గా ఉంటున్న ప్రోపేన్ ప్రైజెస్ తగ్గుతూ ఉండడం ఈ నేచురల్ గ్యాస్ ప్రైజెస్ కంటే 38 రూపీస్ 60 పైస్ కంటే 32 రూపీ టు 33 రూపీ దగ్గరగా ట్రేడ్ అవుతూ ఉండేసరికి నేచురల్ గ్యాస్ తో కంపేర్ చేస్తే ప్రోపేన్ ని వాడుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వీళ్ళ బిజినెస్ కి అదొక కాంపిటేటివ్ రిస్క్ అవుతూ ఉండడం. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ గ్లోబల్ ప్రోపేన్ ప్రైజెస్ పడుతున్నాయి అన్నప్పుడు స్టాక్ ప్రైస్ లో నెగిటివిటీ కనిపించింది. కానీ ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీని ఈ ప్రోపేన్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పెంచుతున్నారు. ప్రీవియస్ గా ఉన్న 2.75% నుంచి 19.25% కి పెంచుతున్నారు. ఇంపోర్ట్ డ్యూటీని పెంచుతున్నారు అనేసరికి ఒక 5 to 6 రూపీ పర్ SCM దగ్గరగా ప్రోపేన్ ప్రైజులు పెరుగుతాయి. కాబట్టి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ CNG రిలేటెడ్ గా ప్రోపేన్ రిలేటెడ్ గా ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఉండదు. దాని కారణంగా వీళ్ళ కాంపిటేటివ్ రిస్క్ తగ్గుతుంది. కాబట్టి ఇవాళ స్టాక్ లో ఓపెనింగ్ మంచి గెయిన్స్ కనిపించాయి. అక్కడి నుంచి కూల్ ఆఫ్ అయింది. కానీ ఇవాళ ఓపెన్ అయ్యాక ఆల్మోస్ట్ స్టాక్ 492 వరకు వెళ్ళింది. అండ్ నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్స్ వీళ్ళు వాళ్ళ Q1 FY24 సేల్స్ డేటాను అప్డేట్ చేశారు. అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓవరాల్ సేల్స్ గ్రోత్ 20% గ్రో అయింది. అండ్ గ్రే సిమెంట్ సేల్స్ గ్రోత్ కూడా 20% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. మరి క్వార్టర్ ఆన్
క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ అవుతుంది కదా ఫ్రెండ్స్. కొన్ని బిజినెస్ ని మనం ఇయర్ ఆన్ ఇయర్ తోనే కంపేర్ చేయాలి. అందులో సిమెంట్ బిజినెస్ కూడా ఒకటి. సిక్లికాలిటీ ఉంటది డిపెండింగ్ అపాన్ ద వెదర్ కండిషన్స్, లైక్ అదే వర్షాకాలమా లేకపోతే చలికాలమా ఎండాకాలం అనే దాన్ని బట్టి సిమెంట్ వినియోగం కూడా మారుతూ ఉంటది. కాబట్టి ఇది ప్యూర్లీ మనం ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేయాల్సిన బిజినెస్. అలా చూస్తున్నప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ లో 20% దగ్గరగా వీళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉండడం, అండ్ పర్టికులర్ గా ఈ గ్రే సిమెంట్ సెగ్మెంట్ లో కూడా ఓవర్సీస్ లో 11% అండ్ ఇండియాలో కూడా 20% గ్రోత్ కనిపిస్తుండడం అల్ట్రాటెక్ బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ పాజిటివ్ గా చూడొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పబ్లిష్ చేశారు. అవి కూడా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈసారి వీళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటాలో టోటల్ బిజినెస్ గ్రోత్, డిపాజిట్స్ గ్రోత్ అండ్ కాసా డిపాజిట్స్ అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ ఎవ్రీ డివిజన్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెక్స్ట్ L&T ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. L&T ఫైనాన్స్ రిలేటెడ్ గా కరెంట్ ఉంటున్న ఎండి అండ్ సిఇఓ అయిన దీనానాథ్ దుబాషి గారు ఏప్రిల్ 2024 తన పదవి నుంచి రిటైర్ అవ్వబోతున్నారు. సో ఆ పదవిలోకి ఎవరు వస్తారు అని అంటున్న ఊహాగానాలకి కంక్లూజన్ గా కనిపిస్తూ ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ నేమ్ కనిపిస్తుంది, సుదీప్తా రాయ్ గారిది. సో ప్రెసెంట్ ఉంటున్న ఎండి అండ్ సిఇఓ పదవీ కాలం ముగియక ముందే 2024 జనవరి 24 నుంచి ఎండి అండ్ సిఇఓ బాధ్యతలను తను స్వీకరించనున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. తన పాస్ట్ ను ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే తను ప్రెసెంట్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కి గ్రూప్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఏ సెగ్మెంట్స్ కి కన్స్యూమర్ ఫైనాన్స్, కార్డ్స్ అండ్ ఇలా యూజర్ తో రిలేట్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ రిలేటెడ్ గా కన్స్యూమర్ సెగ్మెంట్ లో ఉన్న బిజినెస్ రిలేటెడ్ గా తను హెడ్ గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తన లీడర్షిప్ లో ఈ కంపెనీ అప్కమింగ్ టైమ్స్ లో ముందుకు వెళ్ళనుందనేలా ఒక స్ట్రాంగ్ నేమ్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ గ్రాన్యూల్స్, వీళ్ళ వైజాగ్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా 26 నుంచి 30 జూన్ 26 నుంచి జూన్ 30 వరకు జరిగిన ఇన్స్పెక్షన్, ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్, పిఏ అండ్ గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ గా జరిగిన ఇన్స్పెక్షన్ కి 0 అబ్జర్వేషన్స్ వచ్చాయి. మీన్స్ ఎటువంటి నెగిటివ్ అబ్జర్వేషన్ కూడా రాకపోతూ ఉండడం ఈ అప్డేట్ ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వీళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక బిగ్ డీల్ ని గెలుచుకుంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. 2725 crores విలువ చేసే డీల్ ఒక సబ్మెరైన్ రిలేటెడ్ గా ఐఎన్ఎస్ సంకుష్ రిలేటెడ్ గా వీళ్ళు గెలుచుకున్నట్లు వీళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. బట్ ఫ్రెండ్స్, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా మనం గమనించాల్సిన ఇంకొక మెయిన్ ఈవెంట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని ఆర్డర్స్ రిలేటెడ్ గా పెండింగ్ అయితే ఉంది. పర్టికులర్ గా ఈ నేవీ రిలేటెడ్ గా, ఇండియన్ నేవీ రిలేటెడ్ గా. సో అవి కానీ అనౌన్స్ అయినట్లయితే ఆల్మోస్ట్ 36,000 crores విలువ చేసే ఆర్డర్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఈవెన్ దీన్ని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఈ ప్రీవియస్ డేస్ లో స్టాక్ ప్రైస్ లో ర్యాలీ కనిపించింది. సో అప్కమింగ్ టైమ్స్ లో ఇలా బిగ్ ఆర్డర్స్ ఇండియన్ నేవీ దగ్గర నుంచి వస్తున్నట్టయితే ఆ టైమ్స్ లోనూ స్టాక్ రియాక్ట్ అవుతుందేమో పాజిటివ్ గా. బట్ ఇలాంటిది ఒకటి వస్తుందని ప్రీవియస్ గా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు దీని మీద ఒక నోట్ ని కూడా రిలీజ్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు వస్తున్న ఆర్డర్ కాదు, ఇది ఒక చిన్న ఆర్డరే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అప్కమింగ్ ఆర్డర్స్ తో కంపేర్ చేస్తే. సో ఇది ఒక ట్రిగ్గర్ ఈవెంట్ లా మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, చైనా నుంచి ఇండియాకు వస్తున్న ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచడానికి ప్రాబబిలిటీ ఉందని మార్కెట్ లో వస్తున్న ఊహాగానాలతో ఈ ఆప్టిక్ ఫైబర్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న హెచ్ఎఫ్సిఎల్ అండ్ స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ మనకి అప్టిక్ కనిపించింది. యాంటీ డంపింగ్ డ్యూటీ పెంచితే ఇతర దేశాల నుంచి ఇండియాకు వస్తున్న వాటిపై ట్యాక్స్ పెరిగి అది ఇండియాలో సేల్ చేసే ప్రైస్ ని కూడా పెంచుతుంది. కాబట్టి ఇండియన్ మేకర్స్ కి చైనీస్ దగ్గర నుంచి వస్తున్న గూడ్స్ కాంపిటీషన్ ని ఇవ్వలేవు ప్రైస్ పరంగా. ఇంకా చెప్పాలంటే మన ఇండియా ప్రైజెస్ ఇంకొంత బెటర్ గా కనిపిస్తాయి. కాబట్టి బయర్స్ కి చైనా నుంచి ఇండియాకు వస్తున్న గూడ్స్ కారణంగా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి యాంటీ డంపింగ్ డ్యూటీ ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ పై పెంచుతున్నారు అనగానే అవి ఎవరెవరైతే ప్లేయర్స్ ఇండియాలో తయారు చేస్తుంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, మీకు ఎస్జెక్స్ నిఫ్టీ ఇప్పుడు మార్కెట్ లో కనిపించదు. గిఫ్ట్ నిఫ్టీ అనే పేరుతోనే ఆఫ్టర్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా నిఫ్టీ ఎంత మూవ్ అవుతుంది, గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ తో మన నిఫ్టీ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా అన్నది మీరు ఇక్కడ నుంచి గిఫ్ట్ నిఫ్టీ నుంచి చూడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఎస్జెక్స్ నిఫ్టీ అనేది సింగపూర్ లో ట్రేడ్ అవుతూ వచ్చేది. కానీ ఈ గిఫ్ట్ నిఫ్టీ అనేది గుజరాత్ లో ఉంటున్న గిఫ్ట్ సిటీలో ట్రేడ్ అవుతుంది. దీని కారణంగా ఆల్మోస్ట్ $9.5 బిలియన్ దగ్గరగా వర్క్ చేసే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు సింగపూర్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నట్లు. అండ్ ఈ గిఫ్ట్ నిఫ్టీ యొక్క టైమింగ్స్ మాట్లాడుకుంటే మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది అండ్ 3:40కి క్లోజ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్. దీని తర్వాత అగైన్ 5 PM నుంచి ఓపెన్ అయి 2:45 AM వరకు కూడా, నెక్స్ట్ డే మార్నింగ్ 2:45 వరకు కూడా సెకండ్ ఫేజ్ లో ఈ గిఫ్ట్ నిఫ్టీ రన్ అవుతుంది. సో 6:30 AM to 3:40 PM ఇది ఫస్ట్ ఫేజ్. అండ్ సెకండ్ ఫేజ్ 5 PM to 2:45 AM. సో ఈ గిఫ్ట్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయొచ్చా, లైక్ మీరు నేను మనలో రిటైల్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ట్రేడ్ చేయొచ్చా, బై చేయొచ్చా, సెల్ చేయొచ్చా అంటే మనం చెయ్యలేం. అంటే ఇండియన్స్ ఎవరు చేయకూడదు అంటే లేదు. ఫ్యామిలీ ఆఫీసెస్ ఆర్ కార్పొరేట్ ఆఫీసెస్ ఆర్ వెల్తీ ఇండివిజువల్స్ ఉంటారు కదా, వాళ్ళ ఒక సెపరేట్ ఎంటిటీగా ఫామ్ అయి వాళ్ళ బ్రోకర్స్ కి చెప్తే వాళ్ళకి ట్రేడ్ చేసే ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎన్ఆర్ఎస్ కోసం ఆర్ ఫారెన్ లో ఉంటున్న ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కోసం డిజైన్ చేయబడిన ప్రొడక్ట్. సో ఇక్కడ నుంచి మనం ఎస్జెక్స్ నిఫ్టీ ప్రైస్ ఎంత అనే దాని బదులు గిఫ్ట్ నిఫ్టీ ప్రైస్
ప్రైస్ ఎంత అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ KPIT గురించి మాట్లాడుకోవాలి. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు KPIT రిలేటెడ్ గా బై రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ స్టాక్ ప్రైస్ టార్గెట్ ని 1200 గా అప్డేట్ చేశారు. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ Q1 రిలేటెడ్ గా 5% గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఇప్పటివరకు యూరోప్ ఈ సెగ్మెంట్స్ లో ఎలక్ట్రిక్ కార్స్ రిలేటెడ్ గా ఉంటున్న బజ్ ని గమనిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏషియన్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఆటో మేకర్స్ కూడా వాళ్ళ కార్స్ రిలేటెడ్ గా ఎలక్ట్రిఫికేషన్ అండ్ కార్స్ రిలేటెడ్ గా ఎక్కువ స్పెండ్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ KPIT చేస్తున్న బిజినెస్ కి పాజిటివ్ అని. గ్లోబల్ ఆటో మేకర్స్ అందరూ వాళ్ళ బిజినెస్ ని అప్గ్రేడ్ చేసుకుని ఎలక్ట్రిఫికేషన్ వైపు తీసుకువెళ్లే ప్రయత్నంలో వీళ్ళు లాభపడనున్నారనేలా వీళ్ళు భావిస్తూ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ని అప్డేట్ చేశారు. వెరాజ్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు అపోలో టైర్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉంటున్న ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్ కి రేటింగ్ ని తగ్గిస్తూ 425 టార్గెట్ గా ప్రీవియస్ నుంచి వీళ్ళ టార్గెట్ ప్రైస్ ని 25 రూపీస్ పెంచడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మొత్తం పాజిటివ్ న్యూస్ అంతా స్టాక్ ప్రైస్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిందని. లైక్ వీళ్ళ మార్జిన్స్ ని పెంచుకుంటారన్నారు కదా రీసెంట్ గా 2026 లోపు 15% అబౌవ్ మార్జిన్స్ అండ్ ROC ఇన్ 12 to 15% మెయింటైన్ చేస్తా అన్నారు. ఇలా రిటర్న్ రేషియోస్, మార్జిన్స్ అండ్ సేల్స్ టార్గెట్ వీటి రిలేటెడ్ గా రీసెంట్ గా 2026 అనే నేమ్ ఏవైతే టార్గెట్స్ ఇచ్చారో అవన్నీ కూడా స్టాక్ ప్రైస్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యాయని. అండ్ కేవలం లాస్ట్ 1 year లోనే స్టాక్ 110% దగ్గరగా పెరిగిందని. అండ్ రీసెంట్ టైమ్స్ లో కమోడిటీ ప్రైస్ లో ఫాలో అవుతుండడం కారణంగా వీళ్ళ పెరుగుతున్న మార్జిన్స్ ఇవన్నీ కూడా స్టాక్ ప్రైస్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయట్లేదని. ఇన్ ద బేస్ కేస్ మాక్సిమం 425 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందని. ఇన్ ద బెస్ట్ కేస్ బులిష్ కేస్ లో 593 వరకు. ఇందులో వీళ్ళు ఏం కన్సిడర్ చేస్తున్నారంటే యూరోపియన్ యూనియన్ లో కానీ అండ్ ఇతర పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో కూడా వీళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ స్ట్రాంగ్ గా గ్రో అయితే 593 కింద బెస్ట్ కేస్ వెళ్తుందని. ఇన్ ద ఫెయిర్ కేస్ 425 అని. ఇన్ ద వర్స్ట్ కేస్ ఇన్ ద బేర్ కేసెస్, ఈ బేర్ కేస్ లో యూరోప్ లో ఉంటున్న ప్రెసెంట్ ఉంటున్న రికవర్ అవుతున్న డిమాండ్ అంతా వీక్ అవుతూ మళ్ళీ డిమాండ్ ఫాలో అవ్వాలి. అండ్ ఇండియాలో కూడా వీళ్ళ బిజినెస్ అండ్ మార్కెట్ షేర్ కోల్పోతున్నట్లయితే దాని ఇన్ ద వర్స్ట్ కేస్ 172 టార్గెట్ అనేలా మోర్గన్ స్టాన్లే వాళ్ళు ప్రీవియస్ గా ఉంటున్న వాళ్ళ ఓవర్ వెయిట్ రేటింగ్ నుంచి ఈక్వల్ వెయిట్ రేటింగ్ కి డౌన్ గ్రేడ్ చేశారు. నెక్స్ట్ GHCL గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ రిలేటెడ్ గా చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంజయ్ దాల్మియా గారు రీసెంట్ ఏప్రిల్ లో జరిగిన ఇన్వెస్టర్ మీట్ లో తన పదవి నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నారని, ఇక పొజిషన్స్ ని ఏ పొజిషన్స్ ని కూడా కంపెనీలో క్యారీ చేయాలనుకోవట్లేదనేలా తను అప్డేట్స్ చేశారు. బట్ స్టిల్ బోర్డ్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తూ ఉండడం, తను డైరెక్టర్ గా కొనసాగుతారనేలా కంపెనీ బోర్డ్ దగ్గర నుంచి షేర్ హోల్డర్స్ కి అప్రూవల్ కోసం ఓటింగ్ కోసం లెటర్ వెళ్ళింది. కానీ దాన్ని షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేశారు. సో షేర్ హోల్డర్స్ మీటింగ్ లో విన్ అవ్వాలంటే 75% మెజారిటీ కావాలి ఓటింగ్ లో. కానీ సంజయ్ దాల్మియా గారు అగైన్ రీఅపాయింట్ అవడానికి, డైరెక్టర్ గా రీఅపాయింట్ అవడానికి కావాల్సిన 75% లో 68% మాత్రమే తను పొందగలుగుతూ ఉండడం. ప్రీవియస్ గా తనకున్న ఏ కోరికైతే ఉందో నేను ఉండకూడదు అనుకుంటున్నాను ఎటువంటి పొజిషన్ లో అని, దానికే షేర్ హోల్డర్స్ ఓట్ చేశారు. ఈ సేమ్ థింగ్ ని GHCL వాళ్ళు ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోడా యాస్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్ ఇది కొంత జాగ్రత్తగా వినండి. అండ్ మీ చుట్టుపక్కల ఒకవేళ ఎవరైనా పెళ్లి సంబంధాలు వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో చూస్తూ మ్యాట్రిమోనీ సైట్స్ లో వాళ్ళ డేటాని పెడుతున్నప్పుడు కాంటాక్ట్ అయ్యే వాళ్ళ రిలేటెడ్ గా జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. ఇక్కడ జరుగుతున్న ఫ్రాడ్లు 2 రకాలుగా జరుగుతున్నాయి. ఇక్కడ వెబ్సైట్ లో మీకు ఒక రకంగా అర్థమవుతుంది, ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాడ్ కూడా ఉంది, అది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే లెట్స్ సే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మ్యాట్రిమోనీ సైట్ లో వాళ్ళ ప్రొఫైల్ ని పెట్టాక మ్యాచెస్ లైక్ వాళ్ళ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మీకు వాళ్ళకి అప్డేట్స్ వెళ్తూ ఉంటాయి కదా. అందులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న మ్యాచ్ కంటే చాలా ఒక హై ప్రొఫైల్ మ్యాచ్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. అటు పక్క నుంచి ఎవరనేది పక్కన పెడదాం, అబ్బాయికి చూస్తున్నాం అమ్మాయికి చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఆపోజిట్ జెండర్ నుంచి ఒక హై ప్రొఫైల్ మ్యాచ్ నుంచి మనకి లింక్ వస్తుంది. లైక్ వాళ్ళు మనల్ని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, వాళ్ళు మనతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారనేలా ఫస్ట్ ఇంట్రెస్ట్ రావడం, నెక్స్ట్ అమ్మాయితోనో లేకపోతే అబ్బాయితోనో కాంటాక్ట్ వస్తుంది అండ్ వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంటుంది కదా. సో వాళ్ళు ఇలా నేను UK లో ఉన్నాను, US లో ఉన్నాను, ఇలా అబ్రాడ్ లో ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నాను అండ్ మనం ఇలా సెటిల్ అవుదాం అని చెప్పి వాళ్ళతో కొన్ని డేస్ ఒక యాజ్ ఎ పార్ట్నర్ గా ట్రస్ట్ ని గెయిన్ చేసి తర్వాత ఇక్కడ 2 రకాలుగా స్కామ్ చేస్తారు. ఫస్ట్ రకంలో వాళ్ళు ఉంటున్న అబ్రాడ్ నుంచి ఒక గిఫ్ట్ పంపిస్తారని చెప్తున్నారు. ఇక్కడ అదే జరిగింది. UK లో ఉంటున్న ఒక అతను ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో కోట్ల శాలరీకి తను జాబ్ చేస్తున్నాడని, తను ఒక లగ్జరీస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు, తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని 32 ఇయర్స్ పూణేకి సంబంధించిన ఒక MBA గ్రాడ్యుయేట్ ఒక అమ్మాయితో మాటలు కలుపుతూ కొంత టైం ట్రావెల్ చేశాక UK నుంచి నేను ఒక కాస్ట్లీ గిఫ్ట్ పంపిస్తున్నాను, అది నువ్వు రిసీవ్ చేసుకో అని చెప్పాడు. సో తను కూడా ఈగర్ గా గిఫ్ట్ ఏంటని వెయిట్ చేస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఒక గిఫ్ట్ వచ్చింది, దానికి 38,000 ఫస్ట్ పే చేయాలన్నారు కస్టమ్ చార్జెస్ గా. అది పే చేశారు. తర్వాత మీకు వచ్చింది 3 కోట్లకు విలువ చేసే గిఫ్ట్ కాబట్టి గిఫ్ట్ ప్రాసెస్ చేయడానికి అండ్ మీ వరకు రావడానికి మీరు ఇంకా వేరియస్ చార్జెస్ కట్టాలి ఇండియన్ కస్టమ్స్ డ్యూటీ ప్రకారం అని 38 లక్షల వరకు తన దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకున్నారు. ఎంత వాట్సాప్ లో జరిగిన కన్వర్సేషన్. వన్స్ మ్యాట్రిమోనియల్ సైట్ లో ట్రస్ట్ ని గెయిన్ చేశాక వెంటనే నెంబర్స్ తీసుకోవడం, ఇంకా మ్యాట్రిమోనీ సైట్ నుంచి పక్కకు వెళ్లి డైరెక్ట్ కాల్స్ అండ్ త్రూ వాట్సాప్ స్కామ్ చేసేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు.
ఇదంతా తను పోలీసులకు చెప్పి పోలీసులు ఆ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి ఆ మనీని రికవర్ చేద్దాం అనుకునే లోపే ఆ మనీని విత్ డ్రా చేసేసారనేలా మనకి డేటా కనిపిస్తుంది. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నది ఈ స్కామ్స్ లో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈవెన్ తను కూడా ఒక MBA డిగ్రీని హోల్డ్ చేస్తూ ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయినా అండ్ ఈ మ్యారేజ్ అండ్ నేను పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను, కోట్లు వస్తున్నాయని చెప్తూ ఉండడం ఓకే మన లైఫ్ ఇంత బాగుంటుందని వెంటనే నమ్మేసే ప్రయత్నంతో ఇలా జరుగుతుంది. ఇది ఒక రకమైన స్కామ్, గిఫ్ట్ పంపిస్తున్నారని. ఇంకొక రకంలో ఏమవుతుందంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు మేము వస్తున్నాం, ఇండియాకి వస్తున్నాం నీతో మాట్లాడడానికి ఆర్ మీ పేరెంట్స్ తో మాట్లాడడానికి అని చెప్తారు. అలా చెప్తూ ఫ్లైట్ ఎక్కుతున్నాం అన్నంత వరకు కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ ఉండదు. సడన్ గా వేరొకరి దగ్గర నుంచి కాల్ వస్తుంది, వాళ్ళు తీసుకొస్తున్న ఐటమ్స్ లో కొన్ని ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయి ఆర్ వాళ్ళు ప్రాపర్ వీసాతో రాలేదు కాబట్టి మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ లో వాళ్ళని ఆపేసాం, వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఫస్ట్ కొంత అడుగుతారు, లైక్ 40,000-50,000 అడుగుతారు. అండ్ తర్వాత ఎంత ఇవ్వగలిగితే అంత ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూనే వెళ్తారు. వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి సంబంధించిన ఫ్యూచర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అలా ఎయిర్పోర్ట్ లో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు నేను హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారని ఇవర్ ఇంట్లో వాళ్ళు కూడా అది సపోర్ట్ చేసే ప్రయత్నం వరకు వెళ్తుంది. కాబట్టి ఇలా మ్యాట్రిమోనీ పేరుతో పెళ్లి పేరుతో కూడా ఎమోషన్స్ ని వాడుకుంటూ వాళ్ళకు ఒక లగ్జరీ లైఫ్ నెక్స్ట్ రాబోతుంది. కాబట్టి వాళ్ళ పార్ట్నర్ ని సేవ్ చేసుకుంటే ఇది ఒక ఆపర్చునిటీ, వాళ్ళ ఫెయిత్ ని వాళ్ళ ట్రస్ట్ ని నిరూపించుకోవడానికని పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి కూడా పిల్లలు అండ్ వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కూడా వెనక ఆడట్లేదు. కాబట్టి ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ స్కామ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరు ఏంటి అని పరిశీలించకుండా ఒక్క రూపాయి కూడా ఎవరు ట్రాన్స్ఫర్ చేయొద్దు. అసలు ఇలా ఎయిర్పోర్ట్ లో ఆపేసి డబ్బులు అడిగే ప్రయత్నం అసలు ఎప్పటికీ జరగదు. ఏదైనా తప్పు చేస్తే ఎయిర్పోర్ట్ లో ఆపి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ ఒక పర్సన్ కాల్ చేసి డబ్బులు ఇవ్వండి వదిలేస్తామని నిజంగా తప్పు జరిగినా అలా అడగరన్న విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఇలాంటి స్కామ్స్ బారిన పడి మెంటలీ అండ్ ఫైనాన్షియలీ ఇంపాక్ట్ అవ్వద్దని మన చుట్టుపక్కల ఎవరైతే పెళ్లిళ్ళ కోసం వెళ్తున్న తల్లిదండ్రులు అండ్ పిల్లలు ఉన్నారు, మ్యాట్రిమోనీలో వాళ్ళ ప్రొఫైల్స్ పెడుతున్న వాళ్ళు 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళాలనేది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫైనలీ ఆటో సేల్స్ డేటా అప్డేట్ అయింది, దాని గురించి మాట్లాడుకొని ఈ న్యూస్ టాపిక్స్ ని ఎండ్ చేద్దాం. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ ప్యాసింజర్ వెహికల్ ప్రైజెస్ ని 0.6% పెంచుతున్నట్లు అది జూలై 17th నుంచి అమల్లోకి రానున్నట్లు వీళ్ళ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. దీంతో పాటు ఆటో సేల్స్ డేటా అనుకున్నాం కదా, మారుతి వాళ్ళు, హీరో వాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్ మీన్స్ ఏషియన్ మోటార్స్ వాళ్ళు, టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ సేల్స్ డేటాను అప్డేట్ చేశారు. ఆ డేటా ప్రకారం మాట్లాడుకుంటే మారుతి వాళ్ళు అండ్ హీరో మోటో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కంటే వీక్ నెంబర్స్ ని పబ్లిష్ చేశారు. పర్టికులర్ గా మారుతి వాళ్ళు రిలేటెడ్ గా కాంపాక్ట్ సెగ్మెంట్ ఉంది కదా, లైక్ ఈ బెలెనో కానీ డిజైర్ కానీ సెలీరియో వీటి రిలేటెడ్ గా వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో ఈ కాంపాక్ట్ సెగ్మెంట్ రిలేటెడ్ గా 40% దగ్గరగా సేల్స్ వస్తుంటాయి. ఆ సెగ్మెంట్ రిలేటెడ్ గా 17% సేల్స్ లో డ్రాప్ కనిపిస్తుండడం, మారుతి నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. హీరో మోటో కాప్ వాళ్ళు రిలేటెడ్ గా కూడా ఎస్టిమేట్స్ కంటే నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి, బట్ స్ట్రాంగ్ గా పబ్లిష్ చేసింది అయితే ఏషియన్ మోటార్స్ వాళ్ళు. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ వెరీ స్ట్రాంగ్ గా డేటా పబ్లిష్ అయింది. అండ్ ఈవెన్ టాటా మోటార్స్ కి సంబంధించిన SUV కానీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఓవరాల్ సెగ్మెంట్ లో కూడా బెటర్ సేల్స్ గ్రోత్ కనిపించింది. ఓవరాల్ ఇప్పటి వరకు వీక్ గా పోస్ట్ చేసినది అయితే మారుతి అలాగే హీరో మోటో కాప్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే 19,440 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఇవాళ చూసారా మార్కెట్ ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం కూడా ఫాలో అవుతూ ఈ జోన్ దగ్గరకు వచ్చాక కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది కదా, కాబట్టి ఈ జోన్ నే ఇమీడియట్ సపోర్ట్ గా గమనిద్దాం. ఇది బ్రేక్ అయితే సో ఈ 19,244 ఇమీడియట్ సపోర్ట్, ఇఫ్ ఇది బ్రేక్ అయితే 19,170. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మీరు గమనిస్తే రేంజ్ బ్రేక్ అయింది బట్ అగైన్ ఫాలో అవుతూ నెక్స్ట్ టైం చూసారా ఎగ్జాక్ట్ గా ఇదే లెవెల్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది. కాబట్టి ఈ జోన్ నే నేను మెయింటైన్ చేస్తున్నాను ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి సస్టైన్ అవుతుంటే 45,615 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూస్తున్నాను అండ్ డౌన్ సైడ్ 48,900 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ డే మన న్యూస్ వీడియోలోనే ఎండింగ్ లో చెప్పాను, ఒకవేళ 19,200 అబౌవ్ మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటే నేను నా వ్యూ ని 18,800 to 19,500 కి చేంజ్ చేసుకుంటానని. అండ్ ఇంతలా మార్కెట్ వన్ డైరెక్షన్ లో ఒకే డే లో ఇంత మూవ్ అయిపోతుంది కాబట్టి ప్రెసెంట్ నేను మార్కెట్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ మూవ్ అవుతున్న ప్రైస్ యాక్షన్ ని బట్టి అండ్ ఆప్షన్ చైన్ బట్టి నేను గమనిస్తున్నది 18,800 to 19,500. ఇంతలా ఒక 700 పాయింట్ రేంజ్ తీసుకోవడానికి మెయిన్ రీజనే ఒక పుల్ బ్యాక్ ఒకవేళ మార్కెట్ లో వస్తూ ఉంటే 19,000 బ్రేక్ చేసి ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ ఇంటెన్స్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటే వ్యూ ని చేంజ్ చేసుకోకుండా కింద పుట్ ని కూడా మార్చకూడదని ఒక వ్యూ తోనే 18,800 డౌన్ సైడ్ అండ్ మోస్ట్ పాసిబుల్ మార్కెట్ హాల్ట్ అవ్వగలిగే రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 19,440 460 జోన్స్ దగ్గర అయినా బిఫోర్ 19,500 దగ్గర నుంచి ఒక పుల్ బ్యాక్ ఉండొచ్చేమో అని. కాబట్టి 18,800 to 19,500 ఈ రేంజ్ ని గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ 19,440 అబోవ్ కానీ వచ్చి సస్టైన్ అయితే దెన్ 19,000 to 19,700 కి నా రేంజ్ ని చేంజ్ చేసుకుంటాను. సో 19,440 బిలో ఉంటున్నంత వరకు కూడా 18,800 to 19,500 ఈ రేంజ్ నేను మార్కెట్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.